హాయ్ అండి, నేను మీ మస్తపురం నాగేశ్వరి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే నేను మా అబ్బాయికి స్కేటింగ్ స్కూటర్ బుక్ చేయడం జరిగింది. బ్రాండ్ వచ్చేసి లిటిల్ ఒలైవ్. ఇది అన్బాక్సింగ్ చేసి ప్రోడక్ట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాము. సో నాకైతే ఇది ప్రైస్ వచ్చేసి ఆన్లైన్లో 900 పడింది, అంతే 902 రూపీస్ పడ్డది. యాక్చువల్గా ఇది బయట ట్రై చేస్తేనేమో సేమ్ ఇలాంటి ప్రోడక్టే నాకు 1400 1300 అట్లా చెప్పారు. సో ఇంకా అక్కడ వాళ్ళు చెప్పినప్పుడే నేను ఆన్లైన్లో చూసినప్పుడు నాకు ఆన్లైన్లో కొంచెం బెటర్ రేట్ అనిపించింది. సరేలే చూద్దాము అని చెప్పేసి తీసుకున్నా. కానీ అక్కడ నేను చూసిందేమో వేరే బ్రాండ్, ఇది బ్రాండ్ కాదు, వేరేది. అది వచ్చి మెటల్ బాడీ, కానీ ఇది ఓపెన్ చేసిన తర్వాత కూడా తెలియదు ఇది ఫైబర్ బాడీ అని చెప్పి. అయితే ఇది ఎక్కువ వెయిట్ హ్యాండిల్ చేయలేదన్నట్టు. అంటే ఇప్పుడు మనం అంటే పిల్లలు ఇప్పుడు 4-5 ఇయర్స్ కంటే ఎక్కువ యూజ్ చేయడానికి రాదు, అంటే 15-20 kgs కంటే ఎక్కువ హ్యాండిల్ చేయలేదన్నట్టు. ఇది అంటే ప్లాస్టికే, కాకపోతే మంచి హార్డ్ ప్లాస్టిక్. ఎంతైనా సరే అది రాంగ ఏమవుతుంది అని అంటే బెండ్ అయిపోతుంది ఆ ప్లాస్టిక్. అంటే ఇప్పుడు ఇట్లా టైల్స్ ఇట్లాంటి మంచి స్మూత్ ఫ్లోర్లో మాత్రమే మంచిగా పనిచేస్తాయి. దీనికి ఏవైతే రబ్బర్ వీల్స్ ఉన్నాయో అవి టైల్స్ మీద మాత్రమే స్మూత్గా ఉంటుంది. ఒకవేళ సిమెంట్ రోడ్ మీద కానీ కొంచెం మట్టి రోడ్ మీద అయితే ఇది హ్యాండిల్ చేయలేదు. ఈ స్కేటింగ్ స్కూటర్స్ మొత్తము 3 కేటగిరీస్ ఉంటాయి. ఇది ఫస్ట్ కేటగిరీ, ఇది ఫైబర్ బాడీ. ఇది సెకండ్ కేటగిరీ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి 1 వీల్ ఉంటుంది, బ్యాక్ వచ్చేసి 2 వీల్స్ ఉంటాయి. కాకపోతే ఇంత వైడ్గా ఉండవు 2 వీల్స్ అనేవి, అవి దగ్గర ఉంటాయి. దాని తర్వాత థర్డ్ కేటగిరీ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ 1 వీలే ఉంటుంది. సెకండ్ కేటగిరీ, థర్డ్ కేటగిరీ 2 ఐరన్ బాడీతో వస్తుంది. హాయ్ అండి, ఈరోజు నేను కిడ్స్ స్కేటింగ్ స్కూటర్ వచ్చేసి ఓపెన్ చేస్తున్నా. అయితే దీనికంటే ముందు వీడియోలో మీరు ఏదైతే స్కేటింగ్ చూసిర్రో ఆ స్కేటింగ్ అనేది ఫైబర్ బాడీతో ఉంది. నేను యాక్చువల్గా స్కేటింగ్ స్కూటర్ అనగానే మెటల్ బాడీ ఉంటుంది అనుకున్నా, కాకపోతే అది ఫైబర్ బాడీతో వచ్చింది. ఓపెన్ చేసిన తర్వాత కూడా తెలియదు. కాకపోతే క్వాలిటీ అయితే మంచిగా ఉంది చూడడానికి. అది వెయిట్ ఎక్కువ ఆపదు, అంటే మహా అంటే 3-4-5 ఇయర్స్ వరకే వస్తుంది. అందుకోసం అని చెప్పేసి నేను మళ్ళీ అది రిటర్న్ పెట్టేసి ఇది ఓపెన్ చేస్తున్నాను. అంటే ఇది ఆర్డర్ పెట్టినా ఇది ఓపెన్ చేస్తున్నాను. ఇది బాగా బరువు ఉంది, దగ్గర బాక్స్ మీద అయితేనేమో 4 kgs అని ఉంది. అంటే ఇది పైన కనాలి, మనం ఓపెన్ చేయాలంటే ఇట్లా కాలు పెట్టి ఇట్లా. ఇది యాక్చువల్గా అన్బాక్సింగ్. దీనికి బట్టలు ఇచ్చారు, వచ్చేసి దీంట్లో పెట్టాలి. ఇది కూడా సేమ్ అంతే. బటన్స్ అన్నట్టు ఫోల్డ్, దీన్ని కూడా ఫోల్డ్ చేయడానికి. సో ఇది హైట్ లేపుకోవాలంటే ఇది లాక్ అండ్ లాక్ ఉంటుంది.
టైట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. యాక్చువల్గా మా వాడికి వచ్చేసి నేను సెకండ్ కేటగిరీ అనుకున్నాను. ఫ్రంట్ 1 వీల్ బ్యాక్ 2 వీల్స్ ఉన్నది. కాకపోతే వాడికి అది వద్దంట, వాడికి ఇదే కావాలంటున్నాడు. అయితే మా వానికి ఇది ఎందుకు కావాలంటున్నాడంటే దీనికి స్టాండ్ ఉంది, స్టాండ్ దీనికోసం కావాలనుకుంటున్నాడు. ఇదే కావాలి స్టాండ్ ఉన్నది కావాలని. సో ఇది వచ్చేసి బెల్లు. ఇది ఎల్లంకి ఏమో ఏదో పర్పస్ కూడా ఉంటుంది, దీనికి టైట్ చేయడానికి. ఇది మ్యాక్సిమం వచ్చేసి 50 kgs ఉంది. 50 kgs. ఇదండి స్కేటింగ్ స్కూటర్ అన్బాక్సింగ్. సో మీరైతే నా వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఇంకా వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.